హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్ 2లో ఉన్నామండి. చాలా హెల్తీ అయిన ఒక హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం బియ్యం గానీ, రవ్వ, బంగాళదుంప అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా, బయట క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్‌గా ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అసలు పిల్లలకి మనం దీన్ని పెట్టడం వల్ల చాలా హెల్తీ అండి. అంతే కాకుండా ఇన్నర్ స్ట్రెంత్ అనేది ఉంటుందనమాట. ఒక్కటి కూడా మిగల్చకుండా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే అనుములు యాడ్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను జస్ట్ 2 గ్లాస్ లేదా మీకు నచ్చిన క్వాంటిటీ అండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో బ్రేక్‌ఫాస్ట్ తినడానికి అంత అనుములైతే యాడ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో అనుములైతే అస్సలు ఎవ్వరు తినట్లేదు. చాలా హెల్తీ అయిన ఒక గింజలన్నమాట. దీన్ని మనం మన డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్స్ అలాంటివి ఏమీ ఉండదనమాట. హై ప్రోటీన్ కాబట్టి ఎముకలకు మంచి బలమండి. చాలా హెల్తీ అయిన ఒక గింజలన్నమాట. ఈ విధంగా నేనైతే ఇక్కడ 250 గ్రామ్ అంతా అనుములు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసి 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ మనం రాత్రంతా అలాగే ఉంచేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి. ఈ విధంగా ఉంచినట్లయితే మనం మార్నింగ్‌కైతే త్వరగా బ్రేక్‌ఫాస్ట్ అనేది సిద్ధం చేసుకోవచ్చు. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల. చూడండి మార్నింగ్‌కైతే చాలా బాగా నానిపోయింది. మనం ఈ విధంగా స్మాష్ చేస్తే చాలా బాగా స్మాష్ అయిపోవాలి. ఈ విధంగా మనం నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ అలాగే ఉంచినట్లయితే చాలా ఈజీగా నానిపోతాయి. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న అనుముల్ని ఇలాగే డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవాలండి. పొట్టనేది విడిపించకుండా ఇలాగే యాడ్ చేసుకోండి. చాలా హెల్తీ. ఈ విధంగా అంతా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. ఈ అనుములైతే మీ ఇష్టమండి. మీకు చాలా మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. లేదా కొద్దిగా బరగ్గా ఉంటే కూడా పర్వాలేదు. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పేస్ట్‌ను మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయకూడదండి. అలాగని గట్టిగా లేకుండా చూడండి చాలా నీలుగా లేకుండా బ్యాటర్ అయితే ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను 1 స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సన్నగా తరుక్కున్న కరివేపాకు, ఆనియన్స్, తరువాత సన్నగా తురుముకున్న క్యారెట్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుంది చిల్లీ ఫ్లేక్స్ అనేవి. కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా టేస్ట్‌కు తగ్గట్టు సాల్టు, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోండి. చివర్లో అయితే 2 స్పూన్స్ అంతా గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ రెసిపీ అనేది చాలా బాగా బైండింగ్ అవ్వాలంటే కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా బాగా మిక్స్ చేసేయండి. బ్రేక్‌ఫాస్ట్ అంటేనే పిల్లలకి తొందరగా చేసి పెట్టేయాలి. చాలా ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా ఈ విధంగా అనుముల్ని మనం నైటే నానబెట్టుకొని ఈజీగా మిక్సీకి వేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని రెసిపీ అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అండ్ హెల్తీ కూడా. మార్నింగ్ అంటేనే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే. అలా కాకుండా అండ్ హెల్తీ కూడా కాదు. ఇలా మనం ప్రోటీన్స్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది. అంతే కాకుండా పిల్లలు ఇన్నర్ స్ట్రెంత్ అనేది ఉంటుందనమాట. చూడండి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాటర్ అయితే మనం వేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. చాలా ఈజీగా అండ్ హెల్తీగా చేసుకోవాలంటే ఈ విధంగా మనం పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ లేదా ఘీ యాడ్ చేసుకొని మనం ముందుగా చూపించినట్లుగా ఆ బ్యాటర్‌ను ఈ విధంగా వేసుకోవాలి. మార్నింగ్ కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో డీప్ ఫ్రైస్ అలాంటివి ఏమీ లేకుండా ఈ విధంగా మనం షాలో ఫ్రై అనేది చేసుకోవచ్చండి. చాలా హెల్తీ కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల. అంటే చాలా ఈజీగా కుక్ అవుతుంది. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల. చూడండి అన్నీ ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా తిప్పుకోండి. కనీసం మనం 10 నిమిషాల వరకు ఈ విధంగా మనం తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా మనం బ్యాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల పెద్ద మొత్తంగా బ్రేక్‌ఫాస్ట్ అయితే సిద్ధం చేసుకోవచ్చండి. ఎక్కువగా ముగ్గురు లేదా ఇద్దరు పిల్లలుంటారనమాట. అలాంటి వాళ్ళకు బ్రేక్‌ఫాస్ట్ కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది చేయడానికి. ఇలా మనం చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఇక దీన్ని మనం ఏదైనా చట్నీ లేదా టమోటా కెచప్స్ అలాంటి వాటికి సర్వ్ చేసుకొని తినొచ్చండి. అంత హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగాను ఉంటుంది. పిల్లలైతే ఒక్కటి కూడా మిగల్చరనమాట.
చాలా హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ మరొక బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్‌లో కలుస్తామండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.